హాయ్ ఫ్రెండ్స్, రెడ్డిగూడెం కిరాయికి వెళ్ళొచ్చి ఇంటికి వెళ్దామని బయలుదేరాను. సరుకులు అయితే కట్టించి ఇంటికి వెళ్దామని బయలుదేరే టైంలో నాకైతే ఎప్పుడు మనం వెళ్ళే మార్బుల్ రాళ్ళ కంపెనీ నుంచి కిరాయి వచ్చింది. అది లోకలే. మూడు మార్బుల్ గ్రానైట్ రాళ్ళు ఉన్నాయి. గ్రానైట్ రాళ్ళు 2 చిన్నవి, ఒకటి పెద్దది. లోకల్ వేసుకెళ్ళాలన్నా అని చెప్పారు. సరే కిరాయి అయితే మాట్లాడేశాను. ఒక 10 నిమిషాల్లో వస్తాను, సరుకులు ఉన్నాయి, సరుకులు ఇంటి దగ్గర పెట్టేస్తానని బండి స్టార్ట్ చేసి అలా కొంచెం దూరం వెళ్ళంగానే నాది గేర్ రాడ్ దగ్గర ఒక ఎండు వస్తుంది, పెద్ద ఎండు. ఆ ఎండు అయితే ఊడిపోయింది, గేర్లు పట్టలేదు. అటేమో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఒక 10 నిమిషాల్లో వస్తానని వీళ్ళకి చెప్పాను. వీళ్ళేమో రమ్మని ఫోన్ చేస్తున్నారు. సరే సరుకులు ఇంటి దగ్గర ఇచ్చి రావాలి, సరుకులు కూడా ఇంటి దగ్గరే అర్జెంటు, సరుకులు ఇంటి దగ్గర ఇచ్చి రావాలి. సరే ఎలా కింద పడుకొని ఆ ఎండుని సరి చేసి తాడుతో కట్టి కరెక్ట్గా కట్టాను. గేర్లు అయితే 1, 2 గేరే, రివర్స్ గేరే పడుతుంది, 1, 2 గేరే పడుతుంది. సరే నిదానంగా వెళ్ళి ఇంటి దగ్గర సరుకులు ఇచ్చేసి మళ్ళీ గ్రానైట్ రాళ్ళ కంపెనీ కాడికి వచ్చి లోడ్ అయితే చేశారు. దిగుమతి పాయింట్కి అయితే వచ్చాం. లోడ్ కూడా 1/2 గంటలో చేశారు. 3 రాళ్ళే, దిగుమతి కూడా 1/2 గంటలోనే చేశారు. ఇవి దింపిన తర్వాత మనం మేస్త్రి గారికి ఫోన్ చేస్తే నేను వెళ్ళిపోయాను, రేపు పొద్దున్నే వేస్తాలే అన్నాడు. సరే అయితే పొద్దున్నే వచ్చాను. వచ్చి చూస్తే ఏముందంటే ఆల్రెడీ నేను చెప్పేసాను, ఎండు ఊడిపోయింది, పెద్ద ఎండు ఊడిపోయింది అన్నాను. సరే అని షెడ్ దగ్గరికి అయితే వచ్చాను. ఎండు అయితే మేస్త్రి గారు ఓడ తీసేశారు. దీనికే ఉంటుంది పెద్ద ఎండు. ఈ గేర్ రాడ్ ఎండు, ఇది గేర్ రాడ్ పైపు. ఈ పైపుకి ఆ చివర గేర్ బాక్స్ దగ్గర ఒక పెద్ద ఎండు, 2 వచ్చి పిల్లెండ్లు వస్తాయి మనకి. ఆ పిల్లెండులు 2 బాగానే ఉన్నాయి. ఇది పెద్ద ఎండు. ఎండు అయితే సరి చేసి వేశారు. ఎండు అయితే ఆయన దగ్గర ఉన్నది మంచి ఎండే చూసి వేశారు. ఎండు గేర్లు అయితే బాగానే పడుతున్నాయి. మనకి వేసిన గేర్ రాడ్ ఎండు ఇది ఇలాగే ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.